శాంతి. ఈరోజు మురళి డేటు 21 జనవరి 2024. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 18/1/1998. ఈరోజు మురళి హెడ్లైను సకాష్ ఇచ్చే సేవ చేసేందుకు ఆకర్షణ ముక్తులుగా అయ్యి బేహద్దు వైరాగులుగా అవ్వండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు విశేషముగా స్నేహం యొక్క రోజు. అమృత వేళ నుండి నలువైపులా ఉన్న పిల్లలందరూ తమ హృదయంలోని స్నేహాన్ని బాబ్దాదా ముందు అర్పిస్తూ ఉన్నారు. పిల్లలందరి స్నేహం అనే ముత్యాల మాలలు బాబ్దాదా మెడలో పడుతూనే ఉన్నాయి. ఈరోజు ఒకవైపు స్నేహం అనే ముత్యాల మాలలు, రెండవ వైపు మధురాతి మధురమైన ఫిర్యాదుల యొక్క మాలలు కూడా ఉన్నాయి. కానీ ఈ సంవత్సరము ఫిర్యాదులలో తేడాను చూశారు. ఇంతకుముందు మమ్మల్ని కూడా మీతో తీసుకుని వెళ్ళవచ్చు కదా, మేము సాకార పాలన తీసుకోలేదు అని ఇలాంటి ఫిర్యాదులు ఉండేవి. ఈ సంవత్సరం చాలామంది ఇప్పుడు బాబా సమానముగా అయి మీ వద్దకు చేరుకోవాలి అని ఫిర్యాదు చేశారు. సమానముగా అవ్వాలి అనే ఉమంగ ఉత్సాహాలు చాలామందిలో బాగున్నాయి. సమానముగా అవ్వాలి అనే కోరిక కూడా చాలా తీవ్రంగా ఉంది. తయారైపోవాలి మరియు మీ వద్దకు వచ్చేయాలి అనే సంకల్పము ఆత్మిక సంభాషణలో చాలామంది పిల్లలు చేశారు. బాబ్దాదా కూడా పిల్లలకు ఇదే చెప్తున్నారు, సమాన భవ, సంపన్న భవ, సంపూర్ణ భవ. ఇందుకు సాధనము చాలా సహజము. అన్నింటికంటే సహజమైన సాధనము సదా స్నేహము అనే సాగరంలో ఇమిడిపోండి. ఎలాగైతే ఈరోజు స్నేహంలో ఇమిడిపోయారు కదా, ఇక వేరే ఏమైనా జ్ఞాపకం వచ్చిందా? బాబ్దాదా తప్ప వేరే స్మృతి ఏమైనా వచ్చిందా? కూర్చుంటూ లేస్తూ కూడా స్నేహంలో ఇమిడిపోయి ఉన్నారు. నడుస్తూ తిరుగుతూ ఏ స్మృతి ఉంది? బ్రహ్మాబాబా యొక్క చరిత్ర మరియు చిత్రము, ఇవే స్మృతిలో ఉన్నాయి. చిత్రము కూడా ఎదురుగా ఉంది మరియు చరిత్ర కూడా స్మృతిలో ఉంది. అందరూ ఈరోజు విశేషముగా స్నేహం యొక్క అనుభవాన్ని చేశారు కదా. శ్రమ అనిపించిందా? సహజమైపోయింది కదా. స్నేహము ఎలాంటి శక్తి అంటే అది అన్నింటినీ మరిపింపచేస్తుంది. దేహము కూడా గుర్తురాదు, దేహ ప్రపంచము కూడా గుర్తురాదు. స్నేహం అనేది శ్రమ నుండి విడిపిస్తుంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు. స్నేహం అనేది బాబ్దాదా చేతిని సదా సహజంగా తమపై ఉన్నట్లుగా అనుభవం చేయిస్తుంది. స్నేహము ఛత్రఛాయగా అయి మనల్ని మాయాజీతులుగా చేస్తుంది. ఎంత పెద్ద సమస్యారూపీ పర్వతమైన స్నేహము ఆ పర్వతాన్ని కూడా నీటి వలె తేలికగా చేసేస్తుంది. కనుక మీ అందరికీ స్నేహంలో ఉండడం వస్తుంది కదా. ఈరోజు స్నేహంలో ఉండి చూశారు కదా, వేరే ఏమైనా గుర్తు వచ్చిందా? రాలేదు కదా. బాబా 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 ఈ ఒక్కరి స్మృతిలోనే లీనముగా ఉన్నారు కదా. కనుక బాబ్దాదా చెప్తున్నారు, ఇక వేరే పురుషార్థం ఏది చెయ్యకండి. స్నేహ సాగరంలో ఇమిడిపోండి. ఇమిడిపోవడం వస్తుందా? అప్పుడప్పుడు పిల్లలు స్నేహ సాగరంలో ఇమిడిపోతారు, కానీ కొద్ది సమయము ఇమిడిపోయి మళ్ళీ బయటికి వచ్చేస్తారు. ఇప్పుడిప్పుడే బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా అని అంటారు. మరియు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి ఇతర విషయాల్లో మునిగిపోతారు. ఎలాగైతే ఎవరైనా ఒక మునక వేసి బయటకు వచ్చేస్తారో అలా కేవలం కొంత సమయమే స్నేహంలో మునక వేసి మళ్ళీ బయటకు వచ్చేస్తారు. ఇమిడిపోయి ఉంటే ఈ స్నేహశక్తి అన్నిటి నుండి కూడా సహజంగానే ముక్తం చేసేస్తుంది.
బ్రాహ్మణ జన్మ యొక్క ఆదిలో పిల్లలందరికీ అనుభవమైన స్నేహమే అందరినీ కూడా బ్రాహ్మణులుగా చేసింది. స్నేహమే పరివర్తన చేసింది. మీ ఈ జన్మలోని ఆది సమయం మీ అందరికీ గుర్తుంది కదా. జ్ఞాన యోగాలైతే లభించాయి, కానీ స్నేహము మిమ్మల్ని ఆకర్షించి తండ్రి వారిగా చేసింది. ఒకవేళ సదా స్నేహము అనే శక్తిలో ఉంటే సదా కొరకు మీరు శ్రమ నుండి ముక్తులైపోతారు. ఇప్పుడు ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు కదా, కనుక శ్రమ నుండి కూడా ముక్తులుగా అయ్యేందుకు సాధనము స్నేహములో ఇమిడిపోయి ఉండడం. మీ అందరికీ స్నేహం యొక్క అనుభవం అయితే ఉంది కదా. లేదా ఒకవేళ బాప్దాదాతో అందరికంటే ఎక్కువ స్నేహం ఎవరికి ఉంది అని అడిగితే నాకు ఉంది అని అందరూ చేతులెత్తుతారు. శాంతిగా చేతులు ఎత్తండి, అంతేకాని శబ్దంతో అయితే కాదు. బాప్దాదా ఈరోజు ఇదే చెప్తున్నారు, స్నేహశక్తిని సదా కార్యములో ఉపయోగించండి. సహజమే కదా, దేహాన్ని మర్చిపోవాలి, దేహ ప్రపంచాన్ని కూడా మర్చిపోవాలి. మాయాజీతులుగా అవ్వాలి అని మీరు యోగాన్ని జోడిస్తారు. ఎప్పుడైతే స్నేహం అనే ఛత్రఛాయలో ఉంటారో అప్పుడు ఈ ఛత్రఛాయ లోపలికి అసలు మాయ రాజాలదు. మీరు స్నేహసాగరం నుండి బయటకు వచ్చేస్తూ ఉంటారు కదా, అప్పుడు మాయ చూసి తనవారిగా చేసేసుకుంటుంది. కనుక మీరు అస్సలు ఈ సాగరము నుండి బయటకు రాకండి, ఇమిడిపోయి ఉండండి. స్నేహితులు ఏ కార్యం చేస్తున్నా తమ స్నేహితుణ్ణి మర్చిపోరు. స్నేహములో ఇమిడి ఉండి ప్రతి కార్యం చేస్తారు. ఎలాగైతే ఈరోజు ఇమిడి ఉన్నారో అలా సదా స్నేహములో ఇమిడి ఉండలేరా? స్నేహం అనేది సహజముగానే సమానముగా చేస్తుంది. ఎందుకంటే ఎవరితో అయితే స్నేహం ఉంటుందో వారిలాగా ఉండడం అంత కష్టమని అనిపించదు. బ్రహ్మాబాబాతో హృదయపూర్వకమైనటువంటి ప్రేమ ఉంది. బ్రహ్మాబాబాకు కూడా పిల్లలతో అతి స్నేహం ఉంది. సదా ఒక్కొక్క పుత్రుణ్ణి ఎమర్జ్ చేసుకుని విశేషంగా సమానముగా అయ్యే సకాశి ఇస్తూ ఉంటారు. ఎలాగైతే బ్రహ్మాబాబా తన గత జీవితంలో ఒక్కొక్క రత్నాన్ని చూసి ప్రతి రత్నం యొక్క విలువను తెలుసుకొని విశేషంగా కార్యంలో ఉపయోగించేవారో, అలా ఇప్పుడు కూడా ఒక్కొక్క రత్నం యొక్క విశేషతలను విశేష రూపంలో కార్యంలో ఉపయోగించేందుకు సదా మీకు సంకల్పాన్ని ఇస్తూనే ఉంటారు. అంతేకాదు ప్రతి ఒక్కరి విశేషతలను వాహన అమూల్య రత్నాలు వాహ్ అని పాడుతూ ఉంటారు. బ్రహ్మాబాబా వతనంలో ఏం చేస్తారు? ఇలా చాలామంది పిల్లలు ఆలోచిస్తారు, మేమైతే ఇక్కడ సేవ చేస్తూ ఉంటాము, అయితే బ్రహ్మాబాబా వతనంలో ఏం చేస్తారు అని అనుకుంటారు. తండ్రి చెప్తున్నారు, ఎలాగైతే సాకార రూపంలో సదా పిల్లల జతలో ఉండేవారో అలా వతనంలో కూడా ఉంటారు. పిల్లల జతలోనే ఉంటారు, ఒంటరిగా అయితే ఉండరు. పిల్లలు లేకపోతే తండ్రికి కూడా మజా రాదు. ఎలాగైతే పిల్లలకు తండ్రి లేకుండా ఏమీ తోచదో అలా తండ్రికి కూడా పిల్లలు లేకపోతే ఏమీ తోచదు. ఒంటరిగా ఉండరు, తోడుగానే ఉంటారు. సాకారంలో అయితే బాబా తోడు యొక్క అనుభవాన్ని సాకార రూపంలో కొద్దిమంది పిల్లలు మాత్రమే చేసేవారు. ఇప్పుడైతే అవ్యక్త రూపంలో ప్రతి పుత్రునితో ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తోడును నిభాయిస్తూనే ఉంటారు. ఉదాహరణకు చిత్రాల్లో కూడా చూపిస్తారు కదా, వారు ఒక్కొక్క గోపిక జతలో కూడా కృష్ణుడు ఉన్నట్లుగా చూపించారు. కానీ అది ఈ సమయం యొక్క గాయనము. ఇప్పుడు అవ్యక్త రూపంలో ప్రతి పుత్రుని జతలో ఎప్పుడు కావాలంటే అప్పుడు, రాత్రి 2 గంటలకు కానీ
2:30 గంటలకు కానీ ఏ సమయంలోనైనా తోడును నిభాయిస్తూ ఉంటారు. అదే సాకారంలో అయితే అప్పుడప్పుడు మాత్రమే సెంటర్లకు చక్కెర వేసేవారు. కానీ ఇప్పుడు అవ్యక్త రూపంలో అయితే పవిత్ర ప్రవృత్తిలో కూడా చక్కెర వేస్తారు. తండ్రికి ఇక వేరే పని ఏముంది? పిల్లలను తన సమానముగా తయారు చేసి తోడుగా తీసుకుని వెళ్ళే పని ఉంది కదా, ఇక వేరే ఏముంది? కనుక దీనిలోనే బిజీగా ఉంటారు. కనుక బాబ్దాదా పిల్లలకు విశేషంగా శ్రమ నుండి ముక్త భవ అనే వరదానమును ఇస్తున్నారు. ఏ పనినైనా చేసేటప్పుడు డబల్ లైట్గా చెయ్యండి. అప్పుడు శ్రమను కూడా మనోరంజనముగా అనుభవం చేస్తారు. ఎందుకంటే బాబ్దాదాకు పిల్లలు శ్రమ చేయడం, యుద్ధం చేయడం, వాటిమీ గెలుపుల ఆట ఆడడం ఇవన్నీ మంచిగా అనిపించవు. కనుక ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు కదా, జరుపుకుంటున్నారా లేక శ్రమ చేయడంలోనే మునిగిపోయి ఉన్నారా? ఈరోజు విశేషంగా ఈ వరదానాన్ని గుర్తుంచుకోండి. శ్రమ నుండి ముక్త భవ. ఈ సంగమ యుగము శ్రమ నుండి ముక్తముగా అయ్యే యుగము. సదా ఆనందంలో ఉండాలి. ఒకవేళ శ్రమ ఉంటే ఆనందం ఉండజాలదు. పరమాత్మ మరియు ఆత్మలు ఆనందాలను జరుపుకునే యుగము ఇదొక్కటే. ఇది ఆత్మ పరమాత్మల స్నేహం యొక్క యుగము, కలయిక యొక్క యుగము. కనుక ఈ రోజు నుండి శ్రమ నుండి ముక్తులుగా అయిపోతాము అని దృఢ సంకల్పం చెయ్యండి. అవుతారు కదా. అయితే ఎక్కడ చేతులు ఎత్తేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనైతే అనకూడదు. ఎందుకంటే బాబ్దాదా వద్ద ప్రతి పుత్రుడు చేసిన దృఢ సంకల్పాల యొక్క పూర్తి ఫైలే ఉంది. బాబ్దాదా అప్పుడప్పుడు పిల్లల యొక్క ఫైల్ చూస్తారు. పదే పదే మీరు దృఢ సంకల్పం చేశారు కదా. జన్మ తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు ఇది చేస్తాము, అది చేస్తాము అని ఎన్నిసార్లు సంకల్పం చేశారు, కానీ దానిని పూర్తి చేయలేదు. ఆత్మిక సంభాషణ చాలా బాగా చేస్తారు. బాబ్దాదాను కూడా సంతోషపరుస్తారు. ఎలాగైతే జిజ్ఞాసులను ప్రభావితం చేస్తారో అలాగే బాబ్దాదాను కూడా ప్రభావితం చేస్తారు. కానీ దృఢ సంకల్పం యొక్క ప్రభావం కొంత సమయమే ఉంటుంది, సదా ఉండడం లేదు. అందువలనే బాబ్దాదా వద్ద పిల్లల యొక్క ఫైలు పెరుగుతూ ఉంది. ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు బాబ్దాదా వద్ద గల ఫైలులో ఒక ప్రతిజ్ఞా పత్రం అయితే తప్పకుండా జమ అయిపోతూ ఉంటుంది. అందుకే బాబ్దాదా వ్రాయించడం లేదు. ఈరోజు కూడా అందరూ సంకల్పం అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఎప్పటి వరకు నడుస్తారో, ఫైలులో కాగితం ఎప్పటి వరకు ఉంటుందో అని తండ్రి కూడా చూస్తూ ఉంటారు. పిల్లలు తండ్రి సమానంగా అవుతూనే ఫైలు సమాప్తమైపోయి ఫైనల్ అయిపోతారు. ఇప్పుడైతే లెక్కలేనన్ని ఫైల్స్ ఉన్నాయి. కేవలం స్నేహములో మునిగి ఉండండి. స్నేహ సాగరం నుండి బయటకు రాకండి. బ్రహ్మ బాబాతో హృదయపూర్వక స్నేహం ఉంది కదా, కనుక స్నేహిని అనుసరించడం కష్టమని అనిపించదు. ఎక్కడ స్నేహం ఉంటుందో అక్కడ ప్రాణాన్ని కూడా అర్పిస్తారు అని స్నేహం కోసమే కదా ఇలా చెప్తూ ఉంటారు. బాబ్దాదా అయితే ప్రాణాన్ని అర్పించమని చెప్పరు, కానీ పాత ప్రపంచాన్ని అర్పించమని చెప్తారు. దీని అంతిమ తారీఖును నిర్ణయించండి. ఇతర కార్యక్రమాల కోసం ఇది 20వ తేదీ, ఇది 24వ తేదీ అని ఇలా నిర్ణయం అయితే చేసుకుంటారు కదా. అలాగే దీని తారీఖును ఎప్పుడు నిర్ణయిస్తారు? బాబ్దాదా ఎప్పుడు అనే మాట అననే అనరు, ఇప్పుడు అని అంటారు. బాబ్దాదా ఎప్పుడో అని వదిలేస్తారా? ఇప్పుడే అని అంటారు. ఏం చెయ్యాలో అది ఇప్పుడే చెయ్యండి.
కానీ బాబ్దాదా అయితే సమర్థులు కదా, కనుక సమర్థత లెక్కతో ఇప్పుడే అని అంటారు. పిల్లలు ఎప్పుడు ఎప్పుడు అనే అలవాటులో బాగా చిక్కుకుని పోయి ఉన్నారు. కనుక బాబ్దాదా పిల్లలను ఈ తారీఖు ఎప్పుడు నిర్ణయిస్తారు అని అడుగుతున్నారు. మీరు ఎప్పుడో ఎప్పుడో అని అంటే తండ్రి కూడా ఎప్పుడు అని అంటారు. ఇప్పుడు సమయ ప్రమాణముగా అందరూ కూడా బేహద్దు వైరాగ్య వృత్తిలోకి వెళ్ళాల్సిందే. కానీ పిల్లలకు సమయము శిక్షకునుగా అవ్వకూడదు అని బాబ్దాదా భావిస్తున్నారు. తండ్రి శిక్షకునుగా ఉన్నప్పుడు సమయానికి తయారవ్వడం అనగా అది సమయాన్ని మీరు శిక్షకుడుగా చేసుకున్నట్లు అవుతుంది. అందులో మార్కులు తగ్గిపోతాయి కదా. ఇప్పుడు కూడా చాలామంది పిల్లలు సమయం నేర్పిస్తుంది, సమయమే పరివర్తన చేస్తుంది అని అంటారు. సమయానుసారముగా అయితే విశ్వంలోని ఆత్మలందరూ పరివర్తన అవ్వనే అవుతారు. కానీ పిల్లలైన మీరు సమయం కోసం మాత్రం వేచి ఉండకండి. మీరు సమయాన్ని శిక్షకునుగా చేసుకోకండి. మీరు విశ్వ శిక్షకునికి మాస్టర్ విశ్వ శిక్షకులు, రచయితలు, సమయము మీ రచన. కనుక ఓ రచయితలైన ఆత్మలు రచనను శిక్షకునుగా చేసుకోకండి. బ్రహ్మబాబా సమయాన్ని శిక్షకునుగా చేసుకోలేదు. ఆది నుండి అంతిమం వరకు బేహద్దు వైరాగ్యం ఉండేది. ఆదిలో మీరందరూ చూశారు కదా, తనువును ఉపయోగించారు, మనసును ఉపయోగించారు, ధనమును కూడా ఉపయోగించారు, కానీ కొద్దిగా కూడా ఆకర్షణ అనేది లేదు. తనువు కోసం సదా ఇది బాబా యొక్క రథము అని న్యాచురల్గా చెప్పేవారు. నా శరీరము అని కాదు, బాబా రథము అని చెప్పారు. బాబా రథానికి తినిపిస్తున్నాను అని అన్నారు, కానీ నేను తింటున్నాను అని ఎప్పుడూ అనలేదు. ఇలా తనువుతో కూడా బెహద్దు వైరాగ్యం ఉండేది. మనస్సు అయితే మన్మనాభవగా ఉండేది. ధనాన్ని కూడా ఉపయోగించారు, కానీ ఎప్పుడూ నా ధనం ఉపయోగపడుతూ ఉంది అనే సంకల్పం కూడా రాలేదు. ఎప్పుడూ కూడా నా ధనం ఉపయోగపడుతుంది లేక నేను ధనాన్ని ఉపయోగిస్తున్నాను ఇలా వర్ణన కూడా చేయలేదు. బాబా యొక్క బండారము భోళానాథుని బండారము అని అంటూ వచ్చారు. నా ధనము అని భావించి వ్యక్తిగతంగా తన కోసం ఒక్క రూపాయి వస్తువును కూడా ఉపయోగించుకోలేదు. కన్యల మాతల బాధ్యత అని కన్యలు మాతలకు వీలునామా చేశారు. నాది అనే భావన లేదు. సమయము శ్వాసను కూడా స్వయం పట్ల ఉపయోగించుకోలేదు. వాటి నుండి కూడా బేహద్దు వైరాగిగా ఉన్నారు. అన్ని రకాలుగా ప్రకృతి దాసీగా ఉన్న అదనముగా ఏ సాధనాన్ని కూడా ఉపయోగించుకోలేదు. సదా సాధారణ జీవితంలో ఉన్నారు. ఎలాంటి ప్రత్యేకమైన వస్తువును తన కార్యంలో ఉపయోగించుకోలేదు. దుస్తులు కూడా చివరి వరకు ఒకే ప్రకారమైనవే ధరించారు. కొంచెము కూడా మార్పు చేయలేదు. పిల్లల కోసం ఇళ్ళు నిర్మించారు, కానీ స్వయం ఉపయోగించుకోలేదు. పిల్లలు చెప్తున్నా వింటూ కూడా ఉపరాముగా ఉన్నారు. సదా పిల్లల స్నేహాన్ని చూస్తూ కూడా ఇవన్నీ పిల్లల కోసమే అని అనేవారు. కనుక దీనినే ప్రత్యక్ష జీవితంలో బేహద్దు వైరాగ్య వృత్తి కలిగి ఉండడము అని అంటారు. చివరిలో చూశారు కదా, పిల్లలు ఎదురుగా ఉన్నారు, చెయ్యి పట్టుకుని ఉన్నారు, కానీ ఆకర్షణ ఉందా? బేహద్దు వైరాగ్య వృత్తిలోనే ఉన్నారు. స్నేహి పిల్లలు అనన్యమైన పిల్లలు ఎదురుగా ఉన్నా కూడా బేహద్దు వైరాగ్యంలోనే ఉన్నారు. సెకండ్లో ఉపరాం వృత్తి బేహద్దు వైరాగ్య వృత్తి యొక్క రుజువును చూశారు. సేవ సేవ మరియు సేవ ఒకే లగన్ ఉండేది. మిగిలిన అన్ని విషయాల నుండి ఉపరాంగా ఉన్నారు.
దీనినే కదా బేహద్దు వైరాగ్యము అని అంటారు. ఇప్పుడు సమయ ప్రమాణముగా మీరు కూడా బేహద్దు వైరాగ్య వృత్తిని ఎమర్జ్ చేసుకోండి. బేహద్దు వైరాగ్య వృత్తి లేకుండా సకాషిచ్చే సేవను చేయలేరు. కనుక తండ్రిని అనుసరించండి. నిరాకారుని విషయమైతే వదిలేయండి. సాకారంలో బ్రహ్మబాబా ఇలా ఉండేవారు కదా. సాకారంలో సర్వప్రాప్తుల సాధనాలు ఉన్న, పిల్లలందరి బాధ్యత ఉన్న, పరిస్థితులు సమస్యలు వచ్చిన పాస్ అయిపోయారు. పాస్ విత్ ఆనర్ యొక్క సర్టిఫికెట్ తీసుకున్నారు. దీనికి విశేషమైనటువంటి కారణము బేహద్దు వైరాగ్య వృత్తి. ఎప్పుడైతే సూక్ష్మమైన బంగారు సంకెళ్ళ ఆకర్షణ, చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన ఆకర్షణలు అయితే చాలా ఉన్నాయి. చాలామంది పిల్లలు ఇది ఆకర్షణ అని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇదైతే జరుగుతూనే ఉంటుంది, ఇదైతే నడుస్తూనే ఉంటుంది అని భావిస్తున్నారు. ముక్తి అవ్వాలి అని అనుకోవడం లేదు, ఇదైతే నడుస్తూనే ఉంటుంది అని భావిస్తున్నారు. అనేక ప్రకారమైన ఆకర్షణలు బేహద్దు వైరాగులుగా తయారు కానివ్వవు. తయారు కావాలి అనే కోరిక ఉంది, అవ్వాల్సిందే అని సంకల్పం కూడా చేస్తారు. కానీ కోరుకోవడము మరియు చేయడము రెండింటిలో బ్యాలెన్స్ అయితే లేదు. కోరుకోవడం ఎక్కువగా ఉంది, చేయడం తక్కువగా ఉంది. చెయ్యాల్సిందే అనే వైరాగ్య వృత్తి ఇప్పుడు ఎమర్జ్గా లేదు. మధ్య మధ్యలో ఎమర్జ్ అవుతుంది, కానీ మళ్ళీ మర్జ్ అయిపోతూ ఉంటుంది. సమయం అయితే చేయిస్తుంది, కానీ మీరు పాస్ విత్ ఆనర్గా అవ్వలేరు. పాస్ అవుతారు, కానీ పాస్ విత్ ఆనర్గా అవ్వలేరు. సమయం యొక్క వేగం తీవ్రంగా ఉంది, పురుషార్థం యొక్క వేగం తక్కువగా ఉంది. స్థూలమైన పురుషార్థం అయితే చేస్తున్నారు, కానీ సూక్ష్మమైనటువంటి ఆకర్షణలలో బంధింపబడిపోతూ ఉన్నారు. ఎప్పుడైతే బాబ్దాదా ఎగిరి వచ్చేస్తాము అని పిల్లలు పాడే పాట వింటారో అప్పుడు ఎగిరిస్తాము అని అనుకుంటారు. కానీ ఆకర్షణలు ఎగరనిస్తాయా? లేక ఎక్కడి వారుగాను కాకుండా అక్కడి వారుగాను కాకుండా అయిపోతారా? ఇప్పుడు సమయ ప్రమాణముగా ఆకర్షణాముక్త బేహద్దు వైరాగులుగా అవ్వండి. మనస్సు నుండి వైరాగ్యం ఉండాలి. ప్రోగ్రాం అనుసారంగా వచ్చే వైరాగ్యము అల్పకాలానికి మాత్రమే ఉంటుంది. మీ సూక్ష్మ ఆకర్షణలను చెక్ చేసుకోండి. పెద్ద పెద్ద విషయాలైతే ఇప్పుడు సమాప్తమైపోయాయి. కొంతమంది పిల్లలు పెద్ద పెద్ద ఆకర్షణల నుండి ముక్తులుగా అయితే ఉన్నారు, కానీ సూక్ష్మమైన ఆకర్షణలు ఏవైతే చాలా సూక్ష్మంగా ఉన్నాయో అవి అసలు చెక్ చేసుకోవడం కూడా రావడం లేదు. చెక్ చేసుకోండి, చాలా మంచి రీతిగా చెక్ చేసుకోండి. సంపూర్ణత అనే దర్పణంలో ఆకర్షణలను చెక్ చేసుకోండి. బ్రహ్మాబాబా స్మృతి దినం రోజున బ్రహ్మాబాబాకు ఇదే బహుమతిని ఇవ్వండి. ప్రేమ ఉంది కదా, ప్రేమ ఉంటే ఏం చేస్తారు? బహుమతి ఇస్తారు కదా. కనుక ఈ బహుమతి ఇవ్వండి, వదిలేయండి, అన్ని ఆధారాలను వదిలేయండి, ముక్తులుగా అయిపోండి. పిల్లలలో ఉమంగ ఉత్సాహాలు ఉత్పన్నమవుతున్నాయి. స్వోన్నతి కోసం కూడా పిల్లలు చాలా మంచి మంచి సంకల్పాలు చేస్తున్నారు అని బాప్దాదా సంతోషిస్తారు. అయితే ఇప్పుడు ఆ సంకల్పాలను ప్రాక్టికల్లో తీసుకుని రండి అని బాప్దాదా అంటున్నారు. ఈరోజు విశేషంగా టీచర్ల యొక్క సమూహం చేరుకున్నారు. సేవ యొక్క రిటర్న్గా ఈ ఉత్సవాలు జరుపబడతాయి. పిల్లలకు సేవ యొక్క ఫలితం లభిస్తూ ఉంది, లేక జరుపుకుంటున్నారు, తింటున్నారు అని బాప్దాదా సంతోషిస్తారు. సేవలో నెంబర్ వారీగా సఫలమయ్యారు మరియు అవుతూనే ఉంటారు. అచ్చా, బాప్దాదా పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా దేశ విదేశాలలో స్నేహములో ఇమిడి ఉన్న స్నేహ పిల్లలకు
సదా తండ్రి యొక్క స్నేహ సాగరంలో ఇమిడి ఉండే అతి సమీప ఆత్మలకు, సదా బ్రహ్మాబాబా యొక్క విశేషతలను స్వయములో ధారణ చేసే శ్రేష్ఠ ఆత్మలకు, సదా శ్రమ నుండి ముక్తులై ఆనందంలో ఉంటూ పరమాత్మ ప్రేమలో ఎగిరేటటువంటి ఆత్మలకు, తండ్రి సమానముగా అవ్వాలనే సంకల్పాన్ని సాకారంలోనికి తీసుకుని వచ్చే దిలారాముడైన తండ్రి హృదయంలో ఇమిడి ఉండే పిల్లలకు, విశేషముగా ఈరోజు బ్రహ్మా బాబా యొక్క పదమా రెట్ల ప్రియ స్మృతులను స్వీకరించండి. బాబ్దాదా అయితే సదా పిల్లల హృదయంలో ఉంటారు, వతనంలో ఉంటూ కూడా పిల్లల హృదయంలో ఉంటారు. కనుక ఇలా హృదయంలో ఇమిడి ఉండే పిల్లలకు బాబ్దాదా స్నేహము అనే ముత్యాలతో పళ్ళెములను నింపి ప్రియ స్మృతులను మరియు నమస్కారాలను తెలియచేస్తున్నారు. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము, సంకల్పము అనే బీజాన్ని సదా సమర్థముగా చేసుకునే జ్ఞానయుక్త ఆత్మాభవ. సారాంశము, జ్ఞానం వినడము మరియు వినిపించడంతో పాటు మీరు జ్ఞానస్వరూపులుగా అవ్వాలి. జ్ఞానస్వరూపము అంటే వారి ప్రతి సంకల్పము, మాట, కర్మ సమర్థముగా ఉండాలి. వ్యర్థం సమాప్తమైపోవాలి. ఎక్కడ సమర్థం ఉంటుందో అక్కడ వ్యర్థం అనేది ఉండజాలదు. ఎలాగైతే ప్రకాశము మరియు అంధకారము జతలో ఉండవో అలా జ్ఞానం అనేది ప్రకాశము, వ్యర్థము అనేది అంధకారము. కనుక జ్ఞానయుక్త ఆత్మ అనగా ప్రతి సంకల్పము అనే బీజము కూడా సమర్థముగానే ఉండాలి. ఎవరి సంకల్పం సమర్థముగా ఉంటుందో వారి మాటలు, వారు చేసే కర్మలు అన్నీ సమర్థముగానే ఉంటాయి. స్లోగన్, సూర్యవంశంలోకి వెళ్ళాలి అంటే యోగులుగా అవ్వండి, అంతేకాని యోధులుగా కాదు, అంటే యుద్ధం చేసేవారిగా కాదు. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ ఫరిస్తా స్థితిని అనుభవం చేయండి. డబల్ బాధ్యత ఉన్నా కూడా డబల్ లైట్గా ఉండండి. డబల్ లైట్గా ఉండడం ద్వారా లౌకిక బాధ్యత ఎప్పుడూ అలసిపోయేలాగా చెయ్యదు. ఎందుకంటే మీరు ట్రస్టీలు. అసలు ట్రస్టీలకు అలసట అనేది ఉండదు. మా గృహస్థము, మా ప్రవృత్తి అని భావించారు అంటే బరువు అనిపిస్తుంది. మీది కానే కానప్పుడు ఇక ఏ విషయంలో బరువు ఉంటుంది? పూర్తి న్యారా మరియు ప్యారాగా బాలకుల నుండి మాలికలుగా ఉంటారు. ఒక విశేషమైన సూచన, ఈరోజు నెలలో 3వ ఆదివారము అంతర్రాష్ట్రీయ యోగా దినోత్సవము. బ్రహ్మవత్సలందరూ సంఘటిత రూపంలో సాయంకాలం 6:30 గంటల నుండి 7:30 గంటల వరకు యోగాభ్యాసం చేసే సమయంలో తమ ఆకారి స్వరూపంలో స్థితమై డబల్ లైట్ ఫరిస్తాగా అయి బాబ్దాదాతో పాటు విశ్వ పరిక్రమణ చేస్తూ అందరికీ కూడా సకాష్ ఇచ్చే సేవను చెయ్యండి. అచ్చా, ఓం శాంతి.